రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్. కింగ్డమ్ సినిమా పోస్ట్ పోన్ అయింది. మేకర్స్ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు. నిజానికి కింగ్డమ్ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. కారణం ఏంటంటే విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ప్రీవియస్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ ఇలా వరుసగా డిజాస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ హీరో. కాబట్టి విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఆయన కన్నా ఎక్కువ ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అలాంటి టైంలో ఓకే అయిన సినిమానే కింగ్డమ్. మళ్ళీ రావా జెర్సీ సినిమాల ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. స్పెషల్ గా ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నాయి. ఇక అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రమే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ముందుగా ప్లాన్ చేసినట్టుగానే కింగ్డమ్ మే 30న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. కానీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జూలై 4కు పోస్ట్ పోన్ చేయనున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించారు. నెల రోజుల సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు పరిస్థితులు కాస్త చక్కబడతాయని అనుకుంటున్నట్లుగా మేకర్స్ తెలిపారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నారు. నిజానికి ఈ సమయంలో కింగ్డమ్ సినిమాను టైంలో రిలీజ్ చేస్తే అది కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ కారణం వల్ల కూడా కింగ్డమ్ సినిమాపై ఎఫెక్ట్ పడకూడదని మేకర్స్ ముందు నుండే పక్కా ప్లాన్ లో ఉన్నారు. అందుకే ఈ సినిమాను నెల రోజులు వాయిదా వేశారు. మరి పరిస్థితులు చక్కబడి కింగ్డమ్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా? ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడా అనేది తెలియాలంటే జూలై 4 వరకు ఆగాల్సిందే.